మంచిదే. ఈ పవన్ ఇది మంచిగా అడిగిండు పవన్ కుమార్ నీ మాట. ప్రవీణ్ గారు మేము మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి, టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చారు, మళ్ళీ రఘు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు, కాళోజీ చిత్రగుప్త పుప్పాల బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఈ చిత్రగుప్తలో ఈ పుప్పాల ఎవరు నాకు తెలియదు, కానీ తీన్మార్ మళ్ళీ రఘు మేమంటే మొదటి నుండి మీడియాలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. నిజమే, నేను బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిన, దానికి చెప్పుకోవడానికి నాకు భయం లేదు. నేను ఒక మాట మర్చిపోయింది మీరు, నేనేమన్నా బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఇదే ప్రాంతం కోసం పుట్టిన ఒక పార్టీ ఉంటే చెప్పండి, ఆ పార్టీ ప్రజల కోసం కొట్లాడితే చెప్పండి, ఆ రోజు బీఆర్ఎస్ కంటే ఇంకో పార్టీ ప్రాంతీయ పార్టీ బలంగా ఈ ప్రజల కోసం కొట్లాడితే దానికి కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పిన. అదే స్టాండ్ మీద ఉన్నా. ప్రాంతం కోసం పుట్టిన పార్టీ ఒక్కటే ఉన్నప్పుడు ఆ ఒక్క పార్టీ కోసం మాట్లాడడంలో తప్పు లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెసు బీజేపీ అనేవి జాతీయ పార్టీలు, జాతీయ పార్టీల పేరున ఉత్తరాది డామినేషన్ని కొనసాగిస్తున్నాయి. మొన్న మీలాగానే ఒక మిత్రుడు పవన్ కుమార్, మీకే చెప్తున్నాం ఇది, మీలాగే ఒక మిత్రుడు నాగార్జున గౌడ్ అని ప్రతిరోజు నన్ను అనేది, అన్న మీరు ఏంది ఎప్పుడు చూడు ప్రాంతం అంటారు, ఈ బీఆర్ఎస్కు ఓట్లు ఏమంటారు అంటే, ఎన్నికలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఒకటే కనబడుతుంది నాకు ప్రాంతీయ పార్టీ, ఇంకా వేరే పార్టీలు అయితే లేవు. మరి అందుకే దానికి ఏమన్నా నాగార్జునకి ఎప్పుడు అర్థమైందంటే మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అర్థమైంది. తమిళనాడు రాజకీయం గురించి నేను రోజు చెప్తాను మీకు సందర్భం వచ్చినప్పుడు. అలా అన్న నిజమే అన్న, ప్రాంతీయ పార్టీలు ఎంత బలంగా ఉంటే ప్రాంతానికి సంబంధించిన నిధులు కావచ్చు, ప్రాంతానికి సంబంధించిన హక్కులు కావచ్చు, మన వాటా కావచ్చు, మన తరపున కొట్లాడేది ప్రాంతీయ పార్టీలే అన్న, మీరు చెప్పింది 100% నిజం అన్న అని ఆ తమ్ముడు నాగార్జున గౌడ్ మొన్న నాకు మెసేజ్ చేసిండు. మీకు ఇక్కడ తెర మీద వేసి కూడా చూపించిన నేను. అది ప్రాంతం కోసం మాట్లాడే సందర్భంలో బీఆర్ఎస్కు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. నేను బీఆర్ఎస్ కార్యకర్తనో బీఆర్ఎస్ కండువనో కప్పుకున్న రోజు మీరు అడగవచ్చు. ప్రాంతం కోసం, తెలంగాణ అనే ప్రాంతం కోసం, తెలంగాణ అనే అస్తిత్వం కోసం, తెలంగాణ అనే సంపద కోసం, తెలంగాణ అనే వాటా కోసం మాట్లాడుతున్నా. ఈ క్రమంలో నా ప్రాంతం కోసం ఎవడు కొట్లాడుతాడో వానికి నా వంతు సాయం చేస్తున్నా నేను. అది నేను కొట్లాడేది. ఇక రఘు మల్లిగాడు అంటే వాళ్ళు కొన్ని రోజులు బీజేపీ అంటారు, కొన్ని రోజులు కాంగ్రెస్ అంటారు. ఓన్లీ వాళ్ళ కోపం అంతా కేసీఆర్ మీద. వాళ్ళు నాలాగా ఒక స్టాండ్ మీద లేరు, మీరు చూసుకోవచ్చు.